నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజకీయాలు చాలా వాడివేడిగా నడుస్తున్న క్రమంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో పార్టీలకి జంపింగ్ జపాంగులు అనేది కామన్గా నడుస్తున్నాయి. అన్ని పార్టీల్లో టికెట్ ఇవ్వకపోతే పక్క పార్టీల వైపు చూడటం అనేది, పార్టీలు మారటం, కండలు మారటం అనేది కామన్గా నడుస్తున్న పాయింట్ అయినప్పటికీ, కానీ విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు తెలుగుదేశం వీడి వైసీపీలో జాయిన్ అవ్వగానే ఆయన మాటల్లో, ఆయన స్వరంలో చాలా మార్పులు వచ్చాయి. పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఏకరవు పడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇది అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎందుకు కేశినేని నాని గారు మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కేశినేని నాని ఇప్పుడు తన అభిప్రాయం పార్టీ మారితే పర్లేదు, కానీ మారిన తర్వాత 10 ఏళ్ళుగా టీడీపీ పార్టీలో ఉంటా. ఇప్పుడు పార్టీ మారితే మారావు, కనీసం నువ్వు రేవంత్ రెడ్డి, సీతక్క గారిని చూసి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకున్నా కూడా నువ్వు దానికి కూడా పనికిరావు. ఓకే, పార్టీలు మారినా కూడా ఎక్కడ ఒక మాట అనకుండా ఓకే, తమ రాజకీయం తాము చేసుకుంటా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి అనేది నువ్వు అన్నీ తెలుసుకొని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పొజిషన్ కానీ, సీతక్క గారి పొజిషన్ కానీ ఇట్లా ఉంది అంటే క్రమశిక్షణ. ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎలాగ ఉండాలి, ప్రజలతో ఎలాగ మాట్లాడాలి, రాజకీయ నాయకులతో ఎలాగ మాట్లాడాలి, ఇంతకుముందు మనం ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ అనేది తెలుసుకుని ఉంటే నీకు రేవంత్ రెడ్డి గారిలా కానీ, సీతక్క గారిలా కానీ మంచి పదవుల్లో ఉండేవాడు. ఎందుకు బతికానరా అని కాకుండా ఎలా బతికావురా అనే విధంగా చివరికి నీ మొహాన ఊసే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి రాష్ట్రానికి 3 రాజధానులు ఆడుకుందాం, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నా కూడా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు అంటే నీ గొయ్యి నువ్వే తీసుకున్నావని చెప్పగలవు. అవును, వాస్తవం. ఎందుకంటే నువ్వు ఎలాగా నోటికొచ్చినట్టు మాట్లాడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం తప్ప ఏమీ లేదాడ. నీకు కానీ మీ తమ్ముడికి కానీ ఏం గొడవలు ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ మీ తమ్ముడికైతే మాత్రం రీసెంట్గా టీడీపీ పార్టీలో విజయవాడ ఎంపీ పదవి అయితే ఇవ్వడం అనేది జరిగిన మాట వాస్తవని నేనైతే చెప్పగలను. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. మాట్లాడి ఏమైంది, మేమేదో నేను తిట్టాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను తక్కువ చేసుకోవటమే. నువ్వు ఆ పార్టీలో నువ్వేం చేయాలి? ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, మీ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఒక్కటి చెప్పు. నువ్వు అది చెప్పడం కాకుండా చంద్రబాబు అది చేశాడు, ఇది చేశాడు, అవి చెప్పడం కాదు. ఆ పార్టీలో మారావు అంటే ఆ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నువ్వు వెళ్ళింది కరెక్టా కాదా అనేది నువ్వు తెలుసుకుంటే మంచిది అని చెప్పి నీ గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకోవటం దండగా అని చెప్పి నేనైతే చెప్పగలనండి. వైసీపీలో నానీలు, ఇంకొక నాని వచ్చి చేరే మొన్నటికే గతంలో 3 నానీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక నాని చేరితే నాని అని చెప్పి కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగా జనాలు ఉన్నట్టుగా ఉంది. కృష్ణా జిల్లాలకి ఈ నానీలు ఎట్లాగా తయారయ్యా అంటే కోర్టులో మీకు 3 కోతులు కనపడతాయి చూడండి. కొడాలి నాని, పేరు నాని, కేశినేని నాని. చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకు అనే విధంగా వీళ్ళు 3 కోతులాగా తయారయ్యారు కృష్ణా జిల్లాకి. రాష్ట్రంలో ఈరోజు ఏ పరిస్థితి ఉంది? రాష్ట్రం ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది? ఒక ప్రాజెక్టు ఉందా? ఒక ఉద్యోగం ఉందా? ఏమీ లేకుండా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నిజంగా వాళ్ళు చిత్తూరు జిల్లాలో కానీ, నంద్యాలలో కానీ కొట్టుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు? చివరికి వైసీపీలో నాయకులు ఎవరూ దొరకకుండా ఒకే కుటుంబానికి సంబంధించిన 2 ఎంపీలు ఇవ్వటం కానీ, కుటుంబ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ, అదేవిధంగా బొత్స కుటుంబం కానీ
ఇలాగ రాజకీయాలు చేసే కన్నా వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వ్యభిచారం చేసుకుంటే మంచిది అనేది నా భావన. ఎందుకు అసలు వైసీపీకి అభ్యర్థులు దొరకట్లేదంటే ఏం చెప్తారు? అభివృద్ధి ఏముంది చెప్పండి. రాష్ట్రం కోసం విడిపోయిన తర్వాత, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని లేదు అన్న టైంలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టారు. 2,35,000 ఉద్యోగాలు పెండింగ్లో పెట్టారు. దాదాపు దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఏ ఒక్కరికి కూడా నువ్వు 1వ తారీఖు జీతం ఇయ్యలేం పరిస్థితి. ఇప్పుడు ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? ఐటీ అంటే ఈరోజు పక్క రాష్ట్రాలు వెళ్ళి జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్క రాజకీయ నాయకులు 150 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? బూతులు తిడితే మీరు నాయకులా? ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్న మాట వాస్తవం కాదా? గంజాయి పంట ఉన్న మాట వాస్తవం కాదా? వైజాగ్లో 15,000 ఎకరాలు వేసిన గంజాయి పంట కానీ, ఈ విశాఖ ఉక్కుని సర్వనాశనం చేసిన విషయం కానీ, మట్టి మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ఎర్రచందనం కానీ, ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు ఉన్న వ్యక్తి అధికారంలో కూర్చొని ప్రతి ఒక్కరి మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం కానీ, 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారి మీదే తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారు? దోమల కొట్టకుండా రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి వీళ్ళు మాట్లాడే మాటలు మరీ చాలా ఘోరంగా, అంటే ఏదో రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాకుండా ఇంట్లో ఉన్న ఫ్యామిలీలని తిడతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి 3 పెళ్ళాలు అని చెప్పి మాట్లాడడం కానీ, రీసెంట్గా నిన్న ఆడుకుందాం ఆంధ్రాలో రోజా చెట్టు మీద కొంగ చంద్రబాబు, అసలు దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మేము బూతులు తిడుతున్నాము, ఏదన్నా ఇక అలాగ మాట్లాడుతుంటే ఒక మహిళగా నువ్వేం మాట్లాడుతున్నావు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ అని కానీ, నిన్న రేపు వస్తావా, సోమవారం వస్తావా, మంగళవారం వస్తావా, బుధవారం వస్తావా, అది తినే తిండ్లు కానీ, చేసే చేష్టలు కానీ ఒక మహిళగా అంటే ఇప్పుడు ఏం మాట్లాడాలి? నోటికి వచ్చినట్టు మాట్లాడతా మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పగలము. ఇప్పుడు రీసెంట్గా అంబటి రాయుడు నేను ప్రజలకి సేవ చేస్తాను, నేను క్రికెటర్గా అందరికీ తెలిసిన తర్వాత గుంటూరు ఎంపీ సీటు అడిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరగా 150 కోట్లు అడిగారు. నేను ప్రజలకి సేవ చేద్దామని వచ్చాను, నేనైతే 150 కోట్లు ఇవ్వలేను అంటే ఈ ఒక్కడి పరిస్థితి కారణండి. ప్రతి ఒక్కరు కృష్ణదేవరాయలైనా కానీ, ఎవరు ఎస్సీ ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా ఇప్పుడు ఎలక్షన్లు నడవాలంటే నాకు కనీసం ఎంపీ అయితే దగ్గరగా 150 కోట్లు, ఎమ్మెల్యే అయితే 70 కోట్లు ఇవ్వాలి. డబ్బులు మీరు ఇవ్వలేము అంటే చెప్పండి, ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు రీప్లేస్ అవుతారు అంతే తప్ప నేనైతే ఏదో ప్రజలకు సేవ చేస్తాను అంటే నేనైతే పదవులు ఇవ్వను అని చెప్పి మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్పిన మాట వాస్తవమే. అందువల్ల కొంతమంది పార్టీలు మారుతున్నారు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేకుండా ఆ పార్టీలో గెలవలేము అని తెలిసి పార్టీలు మారుతున్న మాట వాస్తవమే. మరి ఏదో చంద్రబాబు గారి మీద కోపంతో ఇతను వెళ్ళిపోవటం కానీ, ఇతను ఏ పార్టీలోకి వెళ్ళాడు, నూతిలోకి వెళ్ళామా లేకపోతే మంచి పార్టీలోకి వెళ్ళామా అనేది అతనికి ఇంకొన్ని రోజుల్లో తెలిసిద్ది. ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఉన్నారు తెలంగాణలో. ఒక్క నెల రోజులు కనుక అతను ఓపిక పట్టినట్టయితే ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఈరోజు మంచి వర్కులు వచ్చేవి. అంత బ్రహ్మాండ పోయి బీఆర్ఎస్ పార్టీకి పోయాడు. ఒక్క నెల ఓపిక పట్టండి అంటే నాకు పదవి కావాలి, మీరు పోటీ చేయాలి అని చెప్పి గొడవ చేశాడు. ఈరోజు కాసాని పరిస్థితి ఏ విధంగా అయితే కాసాని జ్ఞానేశ్వర్కి అయితే ఏ గతి అయితే పట్టిందో అదే విధంగా కేసినేని నానికి కూడా అదే గతి పడుతుంది అని నేనైతే చెప్పగలను. ఇది మొత్తానికైతే కేసినేని నాని మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న ట్రోల్స్ అయితేనేమి, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీని ఏకరవ పడుతూ ఆయన చేస్తున్న కామెంట్స్కి రీకౌంటర్స్ అయితే మాత్రం పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయని చెప్పాలి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.